హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా మనం స్వాధ్యాయంలో భాగంగా నిన్నటి నుంచి మరణం లేని మీరు అనే చక్కటి గ్రంథం లోప్సాంగ్ రాంపా గారు రచించిన, అది తెలుగులోకి అనువదించి తీసుకొనొచ్చిన ఆ చక్కటి గ్రంథం ద్వారా జ్ఞానాన్ని నిన్నంతా కూడా ఆటం గురించి, వైబ్రేషన్, మన ఎనర్జీ, ఎలా మనం పూర్ణాత్మతో మన ఒక నిజ స్థితి ఎలా ఉంది అని చెప్పని, మన కనెక్షన్ ఎలా ఉంది, వైబ్రేషన్ ఫీల్డ్ ఎలా ఉంది, ఆరా ఎలా ఉంది అని చెప్పని డే 1 లో చాలా చక్కగా బేసిక్స్ అంతా కూడా అందుకున్నాం మాస్టర్స్. ఆ చక్కటి జ్ఞానాన్ని ఆ ప్రయాణంలో భాగంగా ఈ రోజు మనతో అందించడానికి సరోజ మల్లికార్జున్ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు డే 2 ని స్టార్ట్ చేసుకుందాం. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. Thank you so much. And lots of love, Master. మనమందరూ ఒక సోల్ పర్పస్ తో ఈ సోల్ జర్నీలో ఉన్నాము. ఎవరైతే జ్ఞానం పొందుతున్నారో వాళ్ళందరూ వేరే వాళ్ళకి, మిగతా వాళ్ళకంతా షేర్ చేయాలి. ఇదే మన కాంట్రాక్ట్ అన్నమాట. అందుకే ఇక్కడ మనం స్వాధ్యాయం, సృజన సాంగత్యం చేసుకుంటూ మన ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ షేర్ చేస్తామండి. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ పత్రి సార్ చేశారు. ఈ బుక్ చదివిన తర్వాత ఆయనకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ని అందరికీ పంచిపెట్టారు, దాచిపెట్టలేదు. యూజువల్లీ మహర్షి సీక్రెట్ గా పెట్టారు అది చాలా విషయాల్ని. ఇప్పుడు కూడా ఎందరో గురువులు ఉన్నారు, కానీ యోగ్య శిష్యుడు వస్తేనే చెప్పాలి అనేది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అయితే మన గురువు చూడండి ఎలాంటి వారంటే, యోగ్యత పరీక్ష చేయలేదు, అందరికి పంచిపెట్టారు. సో అలాంటి ఒక బుక్ మనం చదువుతున్నాము. ఈ రోజు ముందు నెక్స్ట్ వచ్చే చాప్టర్ లో ఏముంది చూద్దామండి. ఈ రోజు ఎథరిక్ బాడీ అండ్ ఆరా గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పుకుంటూ, సో ఏంటి ఈ ఎథరిక్ బాడీ నిన్న చూసాం కదండి. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక కోడి గుడ్డుని చూసుకోండి. ఒక కోడి గుడ్డు ఎలా ఉంటుంది? పచ్చి కోడి గుడ్డు. ఓకే, ఆ కోడి గుడ్డు లోపల ఎల్లో యోక్ ఉంటుంది. యోక్ చుట్టుపక్కన ఒక వైట్ లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ నెక్స్ట్ వచ్చి ఒక చిన్నటి పొర లాంటిది ఉంటుంది. ఆ తర్వాత దానిపైన ఒక షెల్ అన్నమాట, గట్టిగా ఉండేది. సో లోపల ఉండే ఎల్లో పార్ట్, యోక్ పార్ట్ ఏదైతే ఉందో అది ఈ శరీరం. ఇంకా దాని పక్కన ఉండే లిక్విడ్ అది మన ఎథరిక్ బాడీ. దాని చుట్టూ ఎథరిక్ బాడీ ఉంటుంది. సో మన చుట్టూ ఒక ఎథరిక్ బాడీ. అదే కదండి బాడీ. నిజంగా కూడా ఒక కోడి బాడీగా మారాలంటే అదే బాడీగా మారుతుంది. ఆ తర్వాత అక్కడ ఒక షీత్ ఉంది. షీత్ అంటే ఆ పొర. ఆ పొర మన ఆరా. ఆ ఆరా ఈస్ ప్రొటెక్టింగ్ అస్. ఎలా అయితే కోడి గుడ్డులో కూడా ఆ ఒక కవరు కోడి గుడ్డుని ప్రొటెక్ట్ చేస్తుంది, ఏ హాని కలగకుండా ప్రొటెక్షన్ లో ఉంటుంది. పూర్ణంగా అది తయారైన తర్వాతే అది ఓపెన్ అవుతుంది అనమాట. మరి ఈ కోడిగుడ్డు ఆకారం చూసారా? పైన గుండ్రంగా ఉంటుంది, కింద రాను రాను కొంచెం సన్నబడుతుంది. మన ఆరా, మన ఎథరిక్ బాడీ, సారీ ఓన్లీ ఎథరిక్ బాడీ, మన ఎథరిక్ బాడీ కూడా అలా ఒక ఎగ్ షేప్ లో ఉంటుంది. అంటే తల పైన పెద్దగా ఉంటూ కాలుకి వచ్చేసరికి సన్నగా మారుతుంది. అయితే అదే మన ఆరా. ఆరా అంటే చుట్టుపక్కల ఉండే ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో అది మాత్రం గుండ్రంగా ఉంటుంది. ఓవల్ షేప్ లో ఉంటుంది. అది ఎగ్ షేప్ లో ఉండదు. సో అలా మన చుట్టుపక్కల ఉండే ఎథరిక్ బాడీ మరి మన ఆరా ఎలా మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంది అంటే, మనం అనుకుంటాం ఈ శరీరానికి ఏదైనా జరిగితే అప్పుడు నేను ఏదైనా రిపేర్ చేసుకోవాలి, లేదా దీనికి ఏదైనా మందు పెట్టాలి, లేదా దీనికి ఏదైనా శుశ్రూష చేయాలి అని అనుకుంటాం. అయితే దీనికి ఏదైనా జరిగే ముందే మన ఎథరిక్ బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? ఎలా చూడగలుగుతాము ఈ ఎథరిక్ బాడీని అని నిన్న మేము చూసాం కదండి. ఆరా చూసుకోవడం ఫింగర్స్ తో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా, సో మనకు లెబారెటరీ అవసరం లేదు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థర్మామీటర్ ఏది అవసరం లేదు. ఇంతకు ముందు నాడీ చికిత్స అనే ఉండేది. నాడీ చూసిని వాళ్ళు చెప్పేసేవాళ్ళు. సో ఆ విషయాన్ని కూడా వస్తానండి. ఓకే, సో ఇవన్నీ టెస్ట్ అవసరం లేదు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఇంత డీటెయిల్ గా టెస్టులు కావాలండి. అప్పటికి వాళ్ళు సరి అయిన
రోగాన్ని డయాగ్నోస్ చేయలేరు. దానికి సరియైన మందు చెప్పలేరనమాట. అయితే ఈ ఆరా మరి ఎథరిక్ బాడీ గురించి మనం తెలుసుకున్నామంటే ఎంత సులభంగా మనం హీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ శరీరంలో ఏదైనా హేరుఫేరు జరుగుతా ఉంటే అంటే నార్మల్ స్థితి లేకుండా కోపం, డిప్రెషన్ లేదా ఫిజికల్ లెవెల్‌లోనే మీకు కడుపు నొప్పి, పళ్ళు నొప్పి, కన్ను నొప్పి లేదా జ్వరం, ఇన్ఫెక్షన్ ఏదున్నా అది మీ ఆరాలో కనిపిస్తుంది. ఆరాలో కనిపిస్తుంది, ఎథరిక్ బాడీలో కనిపిస్తుంది అంటున్నాను గానీ, ఎలా కనిపిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సో, ఇవి తెలుసుకోవడానికి నిన్న ఇక్కడ ఇలా కలర్ చూసాం కదండీ! కలర్‌లో ఏం చూస్తున్నామండి? ఆరాలో కలర్ చూస్తున్నాం. సో, కలర్‌ని బట్టి మనం గుర్తుపెట్టొచ్చు. సో, కలర్ చాప్టర్‌లో అది ఇంకా డీటెయిల్‌గా ఏ కలరు దేనికి గుర్తు అనేది అక్కడ చూద్దామండి. ఇక్కడ ఆయన అంటున్నారు, ఎలా అయితే ఈ ఆరా మరి ఎథరిక్ బాడీ ఉందో అది కంప్లీట్‌లీ కనెక్టెడ్ టు బ్రెయిన్. ఎలక్ట్రిసిటీ ఇక్కడ తయారవుతా ఉంది. ఇక్కడ స్టోర్ అవుతా ఉంది బ్రెయిన్‌లో. మీరు మెడికల్ కేసెస్‌లో బ్రెయిన్ డెడ్ అని కొందరు పేషెంట్‌కి చెప్తారు. ఆయన బ్రెయిన్ డెడ్ అని. శరీరం బాగానే ఉంది. హార్ట్ బాగుంది, కిడ్నీ బాగుంది, లివర్ బాగా పని చేస్తా ఉంది. చేతులు, కాళ్ళు బాగానే ఉన్నాయి. యువకుడు ఆరోగ్యం బాగానే ఉంది. అయితే బ్రెయిన్ డెడ్ అయింది అంటే చచ్చిపోయినట్టే. ఇంక వాళ్ళని ఏమి చేయలేరు. అదే బ్రెయిన్ ఏమీ అవ్వలేదు. హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఆగిపోయిందనుకోండి. మన లెక్కలో హార్ట్ ఆగిపోతే చచ్చిపోయారనుకుంటాం కదా! నో. ఎప్పటి వరకు మన బ్రెయిన్‌లో కరెంట్ ఉందో అప్పుడు దాకా ఇక్కడ పని జరుగుతూనే ఉంటుంది. ఇంట్లో కరెంట్ తిరుగుతూనే ఉంది. మీరు స్విచ్ ఆన్ చేయకపోయినా ఆ వస్తువు పాడైపోయినట్టు కాదు కదా! అలాగే ఇక్కడ కరెంట్ ఉన్నంత వరకు ఈ శరీరంలో ఏది జరిగినా అది పాడైపోయినట్టు కాదు. అందుకే వెంటనే హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఆగిపోతే కరెంట్ ఇచ్చి హార్ట్ నడిచేటట్టు ట్రై చేస్తారు. అండ్ రిట్రైవ్ కూడా చేశారు. ఎందరో పేషెంట్స్ అలా మరి తిరిగి బతికొచ్చారు. అది సాధ్యం. ఎందుకంటే హార్ట్ ఆగిపోతే చచ్చిపోవాలనేది లేదు. అయితే బ్రెయిన్ ఆగిపోతే ఇక్కడ కరెంట్ లేకుండా పోతే ఫ్యూజ్ పోయినట్టే. ఇంటికి మెయిన్ స్విచ్ బోర్డ్‌లో ఫ్యూజ్ పోయినట్టు. దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడగాలి. అడగాలండి. క్వెషన్స్ అడగాలి. ఏంటండి ఇలా చెప్తే మనం నమ్మాలా? ఎందుకంటే మనం సైన్స్ స్టూడెంట్ కాదు గదా! సైన్స్ స్టూడెంట్ ఇప్పుడైతే కామన్‌గా మనకు వీడియోస్ ఉన్నాయి. మరి చెప్పడానికి బుక్స్ ఉన్నాయి. మనుషులున్నారు. పాత కాలంలో ఎలా ప్రూవ్ అయ్యింది ఈ విషయం? ఇది రాసింది చాలా పాతది. ఆ సమయంలో అందరూ ఎడ్యుకేటెడ్ కూడా కాదు. ఎక్కడో ఒక 10% పీపులే ఎడ్యుకేటెడ్. అప్పుడు ఎలా నమ్మారు దీన్ని? అని చెప్తే అప్పుడు ఒక సంఘటన గురించి ఇక్కడ చెప్తున్నారండి. అప్ ఆ కాలంలో ఇది ఒక 1000 ఇయర్స్ బ్యాక్. ఆహ్, ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే శిరచ్ఛేదన చేసేవారు కదా! అంటే ఎవరికైనా అలాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటే అది ఒక ఘోరమైన పనిష్మెంట్. ఆ శిక్ష ఇచ్చినప్పుడు ఇది నమ్మే సత్యమేనా అని అడుగుతున్నారు. అందుకే తెలుసుకోవాలి. బికమ్ ఎ స్టూడెంట్, బికమ్ ఎ సైంటిస్ట్ నమ్మాలా వద్దా అని. సో, దానికి ఈ స్టోరీ ఒక ప్రూఫ్ అండి. సో, ఈ బ్రెయిన్ డెడ్ అలాంటి కేసు మీరు కోమాలో వెళ్ళిపోయారు అలాంటివి కొంచెం డీటెయిల్‌గా తెలుసుకున్నారంటే కోమాలో వెళ్ళిపోయినా అక్కడ బ్రెయిన్ డెడ్ అవ్వలేదు. బ్రెయిన్ పని చేస్తా ఉంది కాబట్టి కోమా. హార్ట్ పని చేయటం లేదు, లివర్ పని చేయటం లేదు, వేరే ఆర్గన్స్ పని చేయటం లేదు. అయినా వాడు చచ్చిపోయాడని చెప్పరు డాక్టర్. వాడు కోమాలో వెళ్ళిపోయాడు. బ్రెయిన్ ఇంకా పని చేస్తా ఉంది. ఎప్పటిదాకా బ్రెయిన్ ఉందో అప్పుడు దాకా శరీరంలో ప్రాణం ఉన్నట్టు. సో, విషయాలు తెలుసుకోవాలంటే ఇంకా డీటెయిల్‌గా అలా మాట్లాడుకుంటూ, తెలుసుకుంటూ పోండి. మనం హ్మ్. అపోజ్ చేయడం కన్నా తెలుసుకోవాలనే ఒక ఆహ్, ఉద్దేశ్యంతో విషయాలు చేద్దామండి. ఈ ఒక స్టోరీ ఏదైతే చెప్తున్నానో ఆయన అంటున్నారు శిరచ్ఛేదన జరిగేటప్పుడు ఊరు వాళ్ళందరికీ ఘోషిస్తారు. ఈరోజు ఇలా జరగబోతుంది. అందరూ రావాలి అని. హాలిడే ఎవరు పని చేయకూడదు. అందరి ముందే ఆ పని జరుగుతుంది. సో, ఒకతను సోల్జర్ అన్నమాట. సిపాయి. చాలా మంచోడు. అయితే అక్కడ ఆ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద తప్పు ఆరోపణలు పెట్టి శిరచ్ఛేదన శిక్ష ఇచ్చారు. ఛేదించి తర్వాత తన జుట్టు పట్టుకొని, ఆ తలని ఎత్తుకొని తిరుగుతూ అందరికి చూపిస్తూ, చూడండి ఇతను దేశద్రోహి.
కరెక్ట్ వర్డ్స్ చెప్తాను చూడండి. ఇక్కడ అది కూడా రాశారు. బికాజ్ ఇది రికార్డ్ అయింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో జరిగిందనమాట ఇది. సో హీస్ సేయింగ్ లైక్ దిస్ ఇస్ ద హెడ్ ఆఫ్ అ ట్రేటర్. ఇది ఒక దేశద్రోహి తలకాయి అని అలా అందరికి చూపిస్తూ ఉంటే ఆ తల లిప్ మూవ్మెంట్ అయిందంట. ఇది సత్యం కాదు, ఇట్స్ అ లై అని లిప్ మూవ్మెంట్ అయింది. అది అందరూ చూశారంట. వాయిస్ రాదు, ఎందుకంటే అక్కడ వాయిస్ బాక్స్ లేదు, కట్ అయిపోయింది కాబట్టి శబ్దం సౌండ్ లాగా బయటికి రాదు. అయితే లిప్స్ మాత్రం మూవ్మెంట్ అవుతున్నాయంట. ఇది రికార్డ్ అయింది. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళైతే కోడి తలకాయని కోసినప్పుడు కానీ మేక తలకాయని కోసినప్పుడు చూడండి, ఎంతసేపు అది కొట్టుకుంటుంది. ఎప్పుడు దాకా అందులో ప్రాణం ఉందో అప్పుడు దాకా అది కొట్టుకుంటుంది. నోటితో అరవాలి అని కూడా చూస్తూ ఉంటుంది, సౌండ్ రాదు. కాపాడండి అన్నట్టుగా అరవాలి అని చూస్తూ ఉంటుంది. ఒక్కసారి అది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇలా ఈ మాట అక్కడ ఫ్రెంచ్ గవర్నమెంట్ రికార్డ్ లో ఉందంట ఈ ఈ ఒక విషయం. సో ఇలా సర్జన్స్ డాక్టర్స్ ని అడిగారంటే వాళ్ళు కూడా ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తారు. దట్ బ్లడ్ ఫ్లో లేకుండా ఉంటే కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు అలా మాట్లాడింది ఆ తలకాయ అంటే అక్కడ కాసేపు దాకా యూజ్ చేసే కరెంట్ ఉందంట. ఎలా అయితే ఒక బల్బ్ స్విచ్ ఆఫ్ చేసినా దాంట్లో వేడి ఉంటుంది కదండి, అలాగే ఇక్కడ కొంచెం కరెంట్ ఉంటుంది. అప్పుడు దాకా ఆ ప్రాణం పని చేస్తుందంట. ఆ తర్వాత బ్లడ్ ఫ్లో లేకపోయేసరికి అప్పుడు అది చచ్చిపోతుంది. సో ఈవెన్ నిజంగా డెత్ అయినప్పుడు కూడా బ్రెయిన్ ఇస్ ద లాస్ట్ టు డై. నిజంగా నార్మల్ గా డెత్ అయితే స్లోలీ మీరు సహజ చావు అనేది చూసారంటే సహజంగా ఒక్కొక్క శరీర అవయవాలు ఆగిపోతూ వస్తాయండి కింద నుంచి పైకి. యూరిన్ పాస్ చేయలేరు, నడవలేరు. ఫస్ట్ వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, యూరిన్ లేదు, మోషన్ లేదు, కడుపుకి వచ్చేసరికి అన్నం తినరు. అలా వస్తూ వస్తూ వాళ్ళకి ఏమీ సిస్టమ్స్ లేకుండా పోవడము, మళ్ళీ మాటలు ఆగిపోతాయి. వాళ్ళకి వినిపిస్తోంది, కనిపిస్తోంది, మాటలు రావు, ఆ ఆ ఆ అంటూ ఉంటారు. స్లోలీ చెవులు పోతాయి, మాటలు వినిపించదు. మేము చెప్తూ ఉంటే చెవుల దగ్గర వెళ్ళి చెప్తూ ఉంటే కూడా వినిపించదు. కళ్ళు లాస్ట్, దెన్ కళ్ళు మూసుకుంటారు, అప్పుడు ప్రాణం పోతుంది. ఇది న్యాచురల్ డెత్ అండి. నేను మా మావయ్య గారు ఈ సంవత్సరమే అలా బాడీ వెకేట్ చేశారు, 96 ఏజ్. ఈ విషయాన్ని నేను ప్రాక్టికల్ గా గమనించాను. నాకు 3 days ముందే తెలిసిపోయింది ఆయన బాడీ వెకేట్ చేస్తారని. నాకు తెలిసిన మాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఈ విషయం షేర్ చేసుకున్నాను. నాకు ఇలా తెలిసిపోతా ఉంది, నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎంత మంచి డెత్, న్యాచురల్ డెత్ ఇలా ఉంటుంది అనేది నాకు తెలిసిపోతా ఉంది. నేను వెంటనే అందరికీ కాల్ చేసి వాళ్ళ పిల్లలందరికీ కాల్ చేసి చెప్పాను. పోతారని చెప్పకూడదు కదా, తప్పు కదా, మీరు వస్తే బాగుంటుంది అని అందరికీ కాల్ చేశాను. అందరూ వాళ్ళ వాళ్ళ స్టోరీలు చెప్పారు. బిజీగా ఉన్నాము, ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ వస్తాము అని. కరెక్ట్ గా నేను అనుకున్నట్టు ఆయన 3వ రోజు బాడీ వెకేట్ చేశారు. చాలా ఈజీగా. యూరిన్ లేదు, పాటీ వెళ్ళలేదు, ఎందుకంటే ఆహారం మానేశారు. సో అది న్యాచురల్ డెత్. అదే సడన్ గా డెత్ అవుతుంది చూడండి, కొందరు ఆరోగ్యంగానే ఉంటారు, సడన్ డెత్ అయిపోతే ఇంకా ఇక్కడ ఆరాలో కానీ మన ఎథరిక్ బాడీలో కానీ ఏ తేడా రాలేదు, సమయం లేదు, నిదానంగా జరిగితే ఇవన్నీ ఆఫ్ 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 అవుతూ వస్తాయి. స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. సడన్ డెత్ లో కన్ఫ్యూజన్ అయిపోతుందంట. అప్పుడు ఈ ఎథరిక్ బాడీ ఇంకా ఫుల్ ఎలక్ట్రిసిటీ ఉంది అందులో. సో అది అది తెలియక ఏం చేయాలి అని తెలియక అలా 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 తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరికైతే ఆరా చూడడం తెలుసో, ఎవరికి ఆ శక్తి అంటే వాళ్ళకి దివ్య దృష్టి అంటారు, ఆ దివ్య దృష్టి ఎవరికైతే ఉందో, మనం కూడా ఇది నేర్చుకుంటే మనకు కూడా ఆ దృష్టి వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఆ ఆ ప్రేత అంటారు, అయితే అది ఎథరిక్ బాడీ, ప్రేతాత్మ కనిపిస్తుంది. బాడీ వెకేట్ చేసిన తర్వాత అది అలా హాస్పిటల్లో కూడా కొన్ని కెమెరాల్లో క్యాప్చర్ అయ్యాయండి. సడన్ గా డెత్ అయిపోతుంది. ఏజ్ బాగుంది అండ్ యంగ్ ఏజ్, హెల్దీ బాడీ. సో మనం అప్పుడు అది గోస్ట్ గాని అది దయ్యం అని అలా దానికి ఒక పేరు పెట్టాము. శరీరం లేకపోయేసరికి అలా అనుకుంటున్నాం. సో ఇది ఇలా ఉంటుందండి. మన శరీరం చుట్టూ ఒక ఎథరిక్ బాడీ అంటే ఇది.
అది ఇలా తిరుగుతూనే ఉంటుంది. అంటే అందులో అంత ఇన్ఫర్మేషన్ కరెంట్ పాస్ మోషన్ ఉంటేనే, తిరగడం ఉంటేనే కరెంట్ పాస్. నిన్న చూసుకున్నాం కదా! ఎక్కడ కదలిక ఉందో అక్కడ కరెంట్ పాస్ అవుతుంది. సో, ఈ ఎనర్జీ కూడా అలా మన చుట్టుపక్కన ఒక హార్ట్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇదే మన వైబ్రేషన్. ప్రతి శరీరానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎలా అయితే మీరు ఊపిరి ఆడతా ఉంటే గాలి చూసుకోగలుగుతున్నారా? లేదు. ఫీల్ అవుతున్నామా? అది కూడా లేదండి. ఊపిరి ఆడేది ఫీల్ అవ్వదు. శ్వాస మీద ధ్యాస పెట్టినా మీరు ఎన్నో సార్లు మీరు పెట్టలేకపోతారు. చాలా మంది చూసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టలేరు. ఎందుకంటే అది అంత సూక్ష్మంగా ఉంది. అప్పుడు మనం అనుకుంటాం మేము సరిగ్గా ధ్యానం చేయటం లేదు అని. అది ప్రయత్నం చేస్తూ అలవాటవుతుంది. సో, ఎలా అయితే మనం గాలిని చూడండి మనం ఉండేదంతా గాలిలోనే. ఈ గాలిని చూడగలుగుతున్నామా? లేదు. అలాగే ఎలా ఉంది అంటే ఈ స్థితి ఒక చేప సముద్రంలో ఉంటే తనకు నీళ్లు కనిపిస్తున్నాయా లేదా అని ఆలోచించారంట. అలాంటి స్థితిలోనే మనం కూడా ఉన్నాం. మనకు నీళ్లు కనిపిస్తున్నాయి. ఆ చేపకు నీళ్లు కనిపిస్తా ఉందా? దానికి అది సహజ స్థితి. నీళ్ళు అని తెలీదు. మనకు కూడా గాలి ఉంది. అయితే అది తెలీదు. అలాగే ఒక భూమి చుట్టుపక్కన ఒక లెవెల్ వరకే ఒక డిస్టెన్స్ వరకే ఈ గాలి ఉంది. దానికన్నా బయటికెళ్తే గాలి లేదు. మనం బతికుండడానికి కావాల్సిన గాలి ఇక్కడ మాత్రమే ఉంది. సో, అలా ప్రతి విషయానికి మ్యాటర్ అని చెప్పాం కదండీ! ప్రతి విషయానికి తనకి కావాల్సిన ఒక ఎనర్జీ, స్పేస్ అంటూ ఉంటుంది. ఆ స్పేస్‌లోనే అవి జీవిస్తాయి. ప్రతి ప్లాంట్స్, యానిమల్స్‌కి కూడా అలాగే ఉంటుందండి. అందుకే ఒక్కొక్క మెడిసినల్ ప్లాంట్ వాల్యూ మనం దాన్ని చూసి దానికొక వాల్యూ ఇస్తాం. ఏ ప్లాంట్‌లో ఆ ఆరా స్ట్రాంగ్‌గా ఉందో అది మనకు మంచిది. తులసి మంచిది. ఎందుకు మంచిది? ఎందుకంటే దానికుండే ఆరా, దాని చుట్టూ ఉండే ఎథరిక్ బాడీ చాలా స్ట్రాంగ్. వేరే వాళ్ళకి అది అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది. అందుకే అది మంచిది. ఏదైతే చెడ్డది అనుకుంటామో అది మన మీద విపరీతంగా వేరే డైరెక్షన్‌లో పనిచేస్తుంది కాబట్టి అది మంచిది కాదు అని అనుకుంటాం. అయితే ప్రతి దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే మంచి మనిషికి ఒక విధమైన ఎథరిక్ బాడీ, ఆరా ఉంటే, చెడ్డ విచారాల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు దొంగతనాలు చేయాలి, మోసం చేయాలి, వ్యాపారం బుద్ధి ఉంటుంది. ఎప్పుడు చూసినా మనీ మైండెడ్ లేదా మర్డరర్ ఉంటారు. దేశద్రోహి ఎప్పుడు చూసినా కుట్ర, కుతంత్ర చేసేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళ ఆరా మీరు పసిగట్టుతారు. అలాంటి వాళ్ళు మీ పక్కనొచ్చిన. ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు చూసారా? అసలు తెలియని వ్యక్తి చూసి కూడా మీకు వాళ్ళని చూస్తేనే విసుగు. మీకిష్టం అవ్వదు. ఆ మొహం చూడడానికి, వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉంటే అది ఫీల్ చేసుంటారు. ఎవరైతే ఎనర్జీని ఎక్కువగా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారో సెన్సిటివ్ అంటారు దాన్ని. ఎవరైతే సెన్సిటివ్‌గా ఉంటారో వాళ్ళు చక్కని పట్టేస్తారనమాట నిమిషంలో. 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితేనే తెలిసిపోతుంది. ఇక్కడేదో తేడాగా ఉంది. ఈ మనిషి సరిగ్గా లేడు. మనం ఫ్రెండ్స్ గాని, చుట్టాలు గాని స్కూల్, కాలేజ్, వర్క్ ప్లేస్ అన్ని ప్లేసెస్‌లో ఇలాగే కనెక్ట్ అవుతాం. ఎవరి ఆరా మన ఆరాకి మ్యాచ్ అవుతుందో వాళ్ళతోనే మనం ఫ్రెండ్‌షిప్ చేసుకుంటాం. ఫ్రెండ్‌షిప్ ఎందుకు చేసుకుంటున్నామంటే మన ఆరా మ్యాచ్ అవుతా ఉంది. వాళ్ళు మంచివాళ్ళు కాదు. వాళ్ళు మనలాంటోళ్ళు, నాలాంటి వాడు అనేది మీ ఆరా చెప్తుంది. అప్పుడే అది అట్రాక్ట్ అవుతుంది. సో, ఇలాంటి లైట్స్ మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇది నేర్చుకున్న తర్వాత ఎవరిదో ఆరా మీకు కనిపిస్తుందనుకోండి, వాళ్ళు సరిగ్గా లేరు అని మీరు జడ్జ్‌మెంట్ చేయొద్దు. నో జడ్జ్‌మెంట్. ఎందుకు జడ్జ్ చేయకూడదు అంటే, ఇప్పుడు మీకు ఒక మనిషి కనిపించాడు. వాడి ఆరాలో మీకు బాలేదు. బ్యాడ్ ఆరా కనిపించింది అనుకోండి. అలా అయితే అతను బ్యాడ్ పర్సన్ అని కాదు, చెడ్డోడు అని కాదు. ఆ సమయంలో ఆయన మనసులో ఒకవేళ ఆయన చాలా కృషించిపోతున్నాడు. ఏదో విషయం గురించి చాలా ఆలోచించి చాలా బాధపడుతున్నాడు. లేదా వాడి శరీరంలో ఏదైనా రోగం ఉంది. చాలా విపరీతమైన పెయిన్ ఉంది అనుకోండి. అక్కడ అది ఆరాలో కనిపించొచ్చు కదా! మీరు అతను మంచోడు కాదు. కాదు ఈ ఆరా ఈ కలర్‌లో ఉంటే మంచోడు కాదు అని మీరనుకుంటున్నారు. అయితే అక్కడ రోగం ఉన్నందుకు తనకు ఆరా కలర్ వచ్చేసింది. తను బాధపడుతున్నాడు. తనకు నొప్పిలో ఉన్నాడు. తను డిప్రెస్డ్‌గా ఉన్నాడు.
అందుకే జడ్జ్ చేయొద్దు. ఇది నేర్చుకున్న తర్వాత జడ్జ్‌మెంట్ రాకూడదు. ఓకే. సో, జడ్జ్‌మెంట్ రాకూడదు అనేది కూడా మనకు ఫస్ట్ లెసన్ అండి. ఎ ఎలా అయితే మనం విషయాలు తెలుసుకుంటామో వి షుడ్ బిహేవ్ లైక్ డాక్టర్స్. సో, అది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ ముందుగా చూద్దామండి. సో, మన ఆరా వేరే వాళ్ళ ఆరాతో కలిసిపోయి ఒక కొత్త రంగు తయారవుతుంది. అదే బ్యాడ్ వాళ్ళతో ఉన్నామనుకోండి, మంచి వాళ్ళు కాదనుకోండి, ఆ రంగు, ఈ రంగు కలిసిపోయి అది ఒక కొత్త రంగుగా మారిపోతుంది. సో, దాని ఎఫెక్ట్ ఇంకోలా ఉంటుంది. మన ఆరా గట్టిగా ఉంటే నేను డామినేట్ చేయొచ్చు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఇంత బ్లాక్ కలర్ తీసుకొని ఒక చుక్క వైట్ ఏసినా, లేదా ఇంత వైట్ తీసుకొని ఒక చుక్క బ్లాక్ కలర్ ఏసినా కలర్ మారుతుంది. షేడ్ అంటారు దాన్ని. ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్క షేడ్ చేంజ్ అవుతుంది. సో, అలా ఓవరాల్ మన ఆరాలో చేంజెస్ ఒస్తాయి. సో, ఈ ఆరా ఎలా ఉంటుంది అంటే, ఎక్కువగా మంచి వాళ్ళకి యెల్లో లేదా బ్లూ కలర్ ఆరా ఉంటుంది. ఆరా ఎప్పుడు తల పక్కన కొంచెం పెద్దగా కనిపిస్తుందండి. సో, దేవతలు ఫోటోలో చూస్తారు. చుట్టుపక్కన ఒక యెల్లో కలర్ లేదా బ్లూ కలర్‌లోనే రౌండ్ షేప్ ఇచ్చుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, అక్కడైతే వాళ్ళు రౌండేశారు. అయితే ఇక్కడ సహస్రారాల నుంచి దీన్ని ఫ్లవరింగ్ లోటస్ అంటారు. ఇక్కడ నుంచి ఒక లోటస్ వస్తా ఉంటే ఎలా ఉంటుందో, ఆరా లైట్ అలా వస్తా ఉంటుంది. అది మీరు చూసినప్పుడు అక్కడ అలా కనిపిస్తుంది. సో, ఇట్ ఈస్ లైక్ ఫ్లవరింగ్ లోటస్. ఎనర్జీ మంచి ఎనర్జీ ఉన్నప్పుడు అందుకే బుద్ధ అలాంటి వాళ్ళ ఫోటోలు, వీడియోలు చూసారంటే అదే పనిగా చూపిస్తారు. ఇక్కడ నుంచి ఆహ్, అది వైబ్రేషన్ అవుతా ఉంది. బికాజ్ అది కలర్ కాదు. ఇలా ఒక కలర్‌గా లేదు. అది జీవితం జీవిస్తా ఉంది. దాంట్లో లైఫ్ ఉంది. సో, ఇట్ ఈస్ పల్సేటింగ్ అంటారు ఇంగ్లీష్‌లో. పల్సేటింగ్ మీన్స్ హార్ట్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది. సో, ఈ ఒక కలర్స్, ఆరా ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే, దీన్ని బట్టి మనం ఏ కలర్ చూసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి అవన్నీ చాలా ఈజీగా చేయొచ్చు. బికాజ్ ఇవి మన హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతాయి. మన ఆరా తెలిసిందంటే దానికి తగినట్టు కలర్స్ ఏసుకుంటాము. అందుకే కాబోలు కొందరు జ్యోతిష్ శాస్త్రులు ఏం చేస్తారు, వాళ్ళకి ఈ నాలెడ్జ్ తెలుసు, వాళ్ళకంతా కనిపిస్తుంది. వాళ్ళందుకే ఇవి ఇలా అని చెప్పకుండా, ఈ విషయం సీక్రెట్ చెప్పకుండా, మీరు ఇలాంటి కలర్ ఏసుకోవడం మానేసేయండి అని చెప్తారు. కొందరికి బ్లాక్ డ్రెస్ ఏసుకోవద్దు అంటారు. కొందరికి గ్రీన్ ఏసుకోవద్దండి. మీ టైం ఇలా ఉంది, అలా ఉంది, గ్రహాల గురించి ఏదేదో చెప్తారు. లేదా రెడ్ ఏసుకోవద్దు అంటారు. వైట్ ఏసుకోవద్దు అంటారు. వాళ్ళు ఆరాని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆరా, ఎథరిక్ బాడీ, కలర్, సౌండ్ అంతా రిలేటెడ్ అండి. సో, అవి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. సో, కలర్స్ కూడా కొన్ని కలర్స్ మీకు చాలా ఇష్టమవుతాయి. వేరే వాళ్ళకి ఇష్టం కాకపోవచ్చు. చాలా వైబ్రెంట్‌గా, జాలీ జాలీగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు రెడ్, బ్రైట్ కలర్స్ ఇష్టమవుతాయి. చిన్న పిల్లలకి చూడండి అందుకే ప్రైమరీ కలర్సే యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వైబ్రెంట్‌గా ఉంటారు. వాళ్ళ ఎనర్జీ హైగా ఉంటుంది. క్లియర్‌గా ఉంటుంది ఆరా. చక్కటి ఆరా వాళ్ళకి అలాంటి బ్రైట్ కలర్స్ అట్రాక్ట్ అవుతాయి. అలాంటి కలర్స్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే కొందరుంటారు, గాడీ కలర్ అబ్బా! రెడ్ అయ్యో! యెల్లో బాలేదు. అంటే యాక్చువల్లీ వాళ్ళ ఆరాకి అది మ్యాచ్ అవ్వటం లేదు. సో, మనం ఏ కలర్‌ని లైక్ చేస్తున్నాము అది చూసుకొని కూడా మన ఆరా ఎలాంటిది అని మనం చెప్పుకోగలుగుతాం. రోజు మీరు ఏ డ్రెస్ ఏసుకోవాలని ఫిక్స్ చేసుకోలేరండి. మీరు పొద్దున్న లేచిన తర్వాత మీ మూడు, మీ ఆరా మూడ్ అంటే అగైన్ మీ ఆరానే అది. మీ ఆరాలో అయిన చేంజెస్‌ని బట్టి మీరు కలర్స్ చూజ్ చేస్తారు. ఫ్రెష్‌గా కొత్త డ్రెస్ ఏసుకోవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాత డ్రెస్సు. అబ్బా! చాలా పాతది. ఇది పడేయాలనుకున్నానయినా ఎందుకు ఇది చాలా ఇష్టం. ఇది ఏసుకోవాలనిపిస్తుంది. సో, అది మీ ఎమోషన్స్‌ని బట్టి, మీ ఆరాలో అయ్యే చేంజెస్‌ని బట్టి మీకు అలాంటి థాట్స్ ఒస్తాయి. సో, ఏ బట్టలేసుకుంటున్నారో, ఏ కలర్ చూస్తున్నారు. ఇదంతా మీ ఆరాకు, ఆ కలర్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. మీరు ఇష్టం లేక నీకు ఇష్టమని పిల్లలకి మనం ఫోర్స్ చేస్తాం చూడండి. అమ్మా నేను బ్లాక్ ఏసుకుంటానే అంటే, వద్దు వద్దు నువ్వు వైట్ ఏసుకో. అలా చేస్తే ఆ రోజు వాళ్ళ ఆరాకి క్లాష్ అవుతుంది. క్లాష్ అయినప్పుడు ఏమవుతుందండి?
వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వరు. మనం ఏమనుకుంటాం, చూడండి తను చెప్పింది టీ షర్ట్ ఇవ్వలేదు, అందుకే అప్పటి నుంచి విసుక్కుంటున్నాడు. మనకు ఆ విసుగు కనిపిస్తా ఉంది. అయితే కారణం చూడటం లేదు. అక్కడ విసుగు కాదు. ఆ రోజు ఆ ఆరాకి ఆ కలర్ మ్యాచ్ అవ్వడం లేదు. అది ఢీ కొట్టుకుంటా ఉంది. తను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. అదర్‌వైజ్ ఏ టీ షర్ట్ ఏసుకుంటే ఏంటి? ఏ కలర్ ఏసుకుంటే ఏం పోయింది? పిల్లలు కదా! వాళ్ళకేం అర్థమవుతుందని మనం అనుకుంటున్నామా? నో. ప్రతి ప్రాణి, పక్షి అందరికి ఒక్కొక్క కలర్. అందుకే ఎద్దు చూసారా? రెడ్ కలర్ చూస్తే ఎలా అగ్రిగేషన్ అవుతుందో? తన కోపం ఎక్కువ అవుతుంది. అగ్రిగేట్ అవుతుంది. ఎందుకు? తనకి అది క్లాషింగ్ కలర్. ఇష్టం లేని కలర్. కలర్ కాదు అక్కడ. కలర్‌లో ఒక వైబ్రేషన్ అంటూ ఉంటుంది. సో, కలర్ గురించి ఈరోజు చూద్దామండి. ఈ ఈ నెక్స్ట్ చాప్టర్‌లో కలర్ గురించి. సో, వాట్ ఈస్ కలర్ అంటే ఎలా అయితే మ్యూజిక్ మీరెప్పుడైనా మ్యూజిక్ నోట్స్ చూసారా? ఆహ్, ఒక వీడియో వేసి చూడండి. పాట వేసి చూడండి. ఎక్కడైతే మీకు వైబ్రేషన్స్ కనిపిస్తాయో అక్కడ మ్యూజిక్ వేసి చూడండి. నేను మ్యూజిక్ అంటే సౌండ్ అండ్ కలర్ 2 కలిపి ఇప్పుడు చెప్తానండి. ఓకే. సో, ఏ మ్యూజిక్ వేసి ఉంటారో అలా అలా లైన్ వచ్చేది చూసారంటే గ్రాఫ్ అంటారు చూడండి. ఆ గ్రాఫ్‌లో కలర్స్ ఉంటాయి. బ్లూ, రెడ్, యెల్లో, ఆరెంజ్, గ్రీన్. ఆ కలర్స్ ఒక్కొక్క మ్యూజిక్‌కి ఒక్కొక్క టోన్ అంటారు. ఒక్కొక్క టోన్‌కి సా, రే, గా, మా ఉంటుంది గదా! అలా ఒక్కొక్క టోన్‌కి ఒక్కొక్క కలర్. అది ఎక్కువ హై పిచ్‌లో ఎళ్ళిందంటే ఇంకో కలర్‌లా మారుతుంది. అందుకే మనకు ఆ టోన్ వినిపిస్తే ఎంత బావుంది. ఓహ్! సూపర్‌గా పాడారంటాం గదా! ఎందుకంటే అలా అది హైకెళ్ళినప్పుడు ఆ కలర్ ఏదైతే మారుతుందో గ్రీనిష్ కలర్ వస్తుంది. గ్రీనిష్ కలర్ అందరికి చాలా ఇష్టమైన కలర్. భూమి పైన అందుకే గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంది. చాలా సూదింగ్ కలర్. సో, ఆ మ్యూజిక్ కూడా అందరికి ఇష్టమయ్యే మ్యూజిక్కు, ఇష్టమైన ఆలాపన ఏదైనా ఉంటే అక్కడ కలర్ గ్రీన్ కలర్‌గా ఉంది. సౌండ్ కలర్. ఇక్కడ ఇది ఓన్లీ థియరీ కాదు. నిజంగానే బాహ్య మండలంలో ఎక్కడ ఏ సౌండ్ ఉందో దాన్ని బట్టి అక్కడ ఒక కలర్ కనిపిస్తూ ఉంటుంది. ఫ్లాషెస్ ఆఫ్ కలర్ అంటారు. కెమెరా పెట్టి అక్కడ కలర్ ఫోటోస్ తీసి చూసారు. ఈ సైన్స్ తెలుసుకున్న తర్వాత అలా అయితే అక్కడ వేరే వేరే కలర్ కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ సౌండ్ కూడా డిఫరెంట్‌గా ఉందా అని అక్కడ మళ్ళీ మైక్ పెట్టి సౌండ్ రికార్డ్ కూడా చేశారు. సో, ఇవి అంతా ఇలాంటి బుక్ రావాలంటే జస్ట్ ఒక పిచ్చిగా ఎవరో చెప్పిన మాట ధ్యానంలో కూర్చొని చూసి చెప్పేసారు. మనమెందుకు నమ్మాలి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. బికాజ్ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉంటారు గదా! చదువుకున్న వాళ్ళు అనే ఒక అహంకారంలో జ్ఞానాన్ని ఇప్పుడు టీచర్ చెప్పేది ఇష్టం లేకపోతే అది సత్యం కాదు అని ఉండదు గదండీ! టీచర్‌ని మీరు క్రాస్ క్వెషన్ చేయాలి. నాకర్థం కావటం లేదు. ఏంటిది? ఎందుకిది? అప్పుడు మీరు తెలుసుకోవాలి అని ఆ క్వెషన్ అడుగుతున్నారు అని టీచర్‌కి తెలుస్తుందండి. ఇన్సల్ట్ చేయడానికి కాదు. పిల్లలు కొందరు ఉంటారు. ఇరిటేట్ చేయడానికి అడుగుతారు. అయితే నిజంగా తెలుసుకోవాలన్న వాళ్ళు హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా జరుగుతుంది? హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు. అది చాలా మంచి గుణం. అడగాలి, తెలుసుకోవాలి, చదవాలి. ఒక చిన్న బుక్‌లో అన్ని విషయాలు ఉండవు కదండీ! అలా అయితే వేరే ఎక్కడుంది? ఏ బుక్‌లో ఉంది? ఇంత డీటెయిల్‌గా ఉందా? చాలా బుక్స్ ఉన్నాయి. కేస్ స్టడీతో సహా, మీకు ఫోటోస్‌తో సహా మీకు చూపిస్తారు. ఇందులో కూడా కలర్ ఆర్ లేదండి ఇక్కడ. సౌండ్ కోసం ఇచ్చారు. సో, అలా ఒక్కొక్క కలర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఎలా అయితే కలర్ పని ఎలా చేస్తుంది అంటే, సౌండ్ అయితే ఎలా పని చేస్తుందో కలర్ కూడా అలాగే పని చేస్తుంది. మీకు తెలిసుండొచ్చు కొన్ని సౌండు మనుషులకి మనుషులకి వినిపిస్తాయి. కొన్ని సౌండు మనుషులకి వినిపించవు. కుక్కలకి, పిల్లులకి వినిపిస్తాయి. ఇంకా అంతకన్నా సూక్ష్మంగా ఉండే సౌండు బ్యాట్ అనే ఒక పక్షి ఉంది. అది పక్షి మరి ప్రాణి 2 ఒకటే అండి అది. సో, ఇట్ ఇస్ లైక్ మామ్మల్. సో, దానికి వినిపిస్తుంది. బ్యాట్ అంటే నైట్ తిరుగుతూ ఉంటుంది చూడండి. కళ్ళు ఉండదు. దానికి కన్ను లేదు. కళ్ళు కనిపించవు. అయితే తిరుగుతూ ఉంటుంది. సో, ఇట్ ఇస్ బ్యాట్. సో, దానికి ఎలా కళ్ళు కనిపించకపోతే ఎలా తిరుగుతుందండి? ఎలా తెలుస్తుందంటే సౌండ్. సోనార్ సిస్టమ్. సౌండ్‌తో తెలుసుకుంటుంది. ఒక సౌండ్ పంపిస్తే ఒక పెద్ద పెద్ద షిప్ ఉంటాయి చూడండి. ఆ షిప్పు సముద్రంలో వెళ్ళే ముందు కింద
పెద్ద పెద్ద కొండలుంటాయి. సముద్రం లోపల కూడా కొండలుంటాయి. అలాంటి ఒక పెద్ద షిప్ వెళ్ళే ముందు కింద ఒక కొండ ఉందనుకోండి. ఆ షిప్‌కి తగిలితే కింద భాగం ఇరిగిపోతుంది. డ్యామేజ్, యాక్సిడెంట్. అది చూసుకోవడానికి అక్కడ మెషిన్స్ పెట్టుంటారు. దాన్నే సోనార్ మెషిన్స్ అంటారు. సోనార్ గ్రాఫింగ్ జరుగుతా ఉంటుంది. అవి చెప్తూ ఉంటాయి. మనం సముద్ర తలం నుంచి అంటే సముద్ర సీ బెడ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాము. దగ్గరలోనే ఒక కొండ ఉంది. చుట్టుపక్కల ఆ సౌండ్‌ని పంపిస్తూ ఉంటారు. ఎలాంటి సౌండ్ అసలు చెవులకి వినిపించవు. సో, చదువుకున్న వాళ్ళు సైన్స్ ఏదైనా చదువుకున్నది గుర్తుంటే మీకు ఇది గుర్తు రావచ్చు. సో, ఇప్పుడు కలర్ గురించి చెప్పుకుందామండి. కలర్ కదా! సో, ఏ కలరు ఎలా పనిచేస్తుంది అని. కుక్క ఎలా అయితే సౌండు తెలుసుకుంటుందో అలాగే మనుషులకి కొన్ని సౌండ్ వినిపిస్తాయి. చెట్లకి కూడా కొన్ని సౌండ్స్ ఉంటాయి. కలర్‌లో కూడా అలాగే తేడాలుంటాయి. రెడ్ కలర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఫస్ట్ రెడ్ కలర్. మనం రెడ్ కలర్ అనగా మనందరికీ తెలుసు. రెడ్ అంటే చాలా శుభమైన కలర్ కదండీ! బొట్టు పెట్టుకుంటాము, కుంకుమం పెడతాము. రెడ్ ఈస్ గుడ్ అంటాం. అయితే రెడ్ కలర్ గుడ్ అంటే ఏ రెడ్? అందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. డార్క్ రెడ్, లైట్ రెడ్, మరూనిష్ రెడ్ కదా! బ్రౌనిష్ రెడ్, కొంచెం యెల్లోయిష్‌గా ఉండే రెడ్ లేదా గ్రీన్ కొంచెం గ్రీన్ మిక్స్ అయినట్టు ఉండే రెడ్ లేదా బ్లాకిష్ రెడ్ అలా కొన్ని రెడ్స్‌లోనే ఇన్ని షేడ్స్ ఉంటాయి. కరెక్ట్ అయిన రెడ్డు ఒక పవర్‌కి సింబల్. అందుకే బొట్టు పెట్టడము మన సంప్రదాయంలో వచ్చిందనుకోండి. ఇంకా ఇదే రెడ్ కలర్‌ని మీరు చైనాలో వాళ్ళ మిలిటరీలో యూజ్ చేసేది చూడొచ్చు. రాయల్ వాళ్ళందరూ రెడ్ డ్రెస్ ఏసుకునేవాళ్ళు. ఆఫీస్ లెవెల్‌లో అంటే ఆర్మీలో పెద్ద పోస్ట్‌లో ఉండే వాళ్ళందరూ రెడ్ డ్రెస్ ఏసుకునేవాళ్ళు. చైనాలో ఎక్కువగా రెడ్ వాడేవారు. రెడ్ వాస్ రాయల్ కలర్ ఫర్ దెమ్. ఆ రెడ్ కలర్‌లో ఏముంది అంటే ఇట్ ఈస్ చాలా మంచి కలర్ అంట. అది వేరే వాళ్ళకి హెల్ప్ చేసే కలర్. ఎవరైతే ఆ రెడ్‌ని ఇష్టం పడతారో వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అందుకే వాళ్ళు సైనికులకి అలాంటి కలర్ ఇచ్చేవాళ్ళు. సైనికులు ఎప్పుడు అందరికి సహాయం చేస్తూ ఉండాలి అని. అలాగే ఈ రెడ్‌లో కొంచెం హ్మ్. ఈ ఈ రెడ్ ఏదైతే ఉందో మాంసానికి ఒక్కసారి పోల్చుకొని చూస్తే ఎవరైతే మాంసాహారులున్నారో వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మనకైతే తెలీదు. నాకైతే తెలీదు. ఆహ్, ఆహ్, రెడ్ కలర్‌ని చూసి మీరు మీట్ ఫ్రెష్‌గా ఉందా? పాతదా? అని చెప్పగలుగుతారు. ఫ్రెష్‌గా ఉంటే రెడ్ కలర్‌లో కనిపిస్తుంది. కొంచెం పాతదైతే ఆక్సిడైజ్ అయింది. కొంచెం బ్రౌనిష్‌గా మారుతుంది. అదే కొంచెం బ్లాకిష్‌గా అయిపోయిందంటే చాలా పాతది అని తెలుసుకుంటారు. సో, అలాగే మన లోపల ఉండే శరీర అంగాలు కూడా అలాగే ఉంటాయండి. ఫ్రెష్‌గా ఉంటే అవి రెడ్ కలర్‌లో ఉంటాయి. సో, ఎక్కడైనా మీరు ఆరా రీడింగ్ చేసేటప్పుడు మీ శరీరంలో రెడ్ కలర్ చూసారంటే మీ ఆర్గన్స్ హెల్తీగా ఉన్నాయి. గుడ్ హెల్త్ అంటున్నారు. అందుకే రెడ్ కలర్ యూజ్ చేస్తూ త్రూ థాట్ కలర్ వాళ్ళు హెల్త్ బాగా పెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో రెడ్ లిప్‌స్టికు, రెడ్ నెయిల్ పెయింటు, రెడ్ డ్రెస్సు అలా స్టార్ట్ చేశారు. ఎలాగైనా హెల్త్ తీసుకొని రావాలి. మంచి కలర్సే యూజ్ చేయాలని అలా చేశారు. అయితే ఇప్పుడేమైపోయిందంటే ఆ రెడ్ కలర్‌లో ఎన్నో షేడ్స్ వచ్చేసరికి చాలా తేడాలొచ్చేస్తున్నాయి. ఎందుకంటే కొంచెం బ్యాడ్ రెడ్ అంటున్నారు. రెడ్‌లో కొంచెం డార్కర్ రెడ్‌లో వచ్చి కొంచెం బాలేదు చాలా డార్క్ రెడ్ వస్తే అది చాలా విషియస్ టెంపర్ అంటే చాలా ఉగ్రగామి ఉంటారు కదా! వాళ్ళ ఆరా ఆ కలర్‌లో కనిపిస్తుంది. వాళ్ళెప్పుడు ఏ నిమిషంలో పోట్లాడొచ్చు, చంపొచ్చు, మోసం చేయొచ్చు. వాళ్ళు చాలా స్వార్థపరులై ఉంటారు. ఆ కలర్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆరా. అలాగే ఎవరిదైనా కలర్ డల్ రెడ్ ఉందనుకోండి. రెడ్ బాలేదు. డల్ కలర్‌లో ఉంది. ఫేడెడ్ రెడ్‌లా ఉంది అంటే వాళ్ళు నర్వస్ సిస్టమ్ బాలేదు అని. సో, అలా ఫిజికల్లీ స్ట్రాంగ్ అని అనిపించొచ్చు. బ్యాడ్ రెడ్ అంటే. అయితే వాళ్ళ మనస్థితి బాగుండదు. అలా చాలా డీటెయిల్‌గా ఉందండి. ఇది ఆరా గురించే మనం క్లాస్ చేసుకోవాలి అంటే ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈయన అదే అంటున్నారు. ఈ బుక్ రాసినప్పుడే ఇది నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. అయితే ఇది పెయిడ్ క్లాస్‌గా నేను
క్లాసెస్ తీసుకునే నోట్స్ నేను బుక్‌గా మార్చి అందరికీ దొరికేటట్టు రాసి ఇస్తున్నాను. దీన్ని బుక్‌గా చూడకుండా దీనికొక స్టడీ మెటీరియల్‌గా యూజ్ చేసుకోండి అన్నారు. ఎందుకంటే ఆరా చూడడం నేర్చుకున్న తర్వాత ఏ ఆరాస్ కనిపిస్తా ఉంటే వాళ్ళలో ఏముంది అనేది కూడా మనకు తెలవాలి కదండీ! అందుకు ఎన్నెన్నో విషయాలున్నాయి. అలాగే ఏ ఆర్గాన్‌కైనా క్యాన్సర్ వచ్చిందంటే అక్కడ కూడా డల్ రెడ్, బ్రౌనిష్ రెడ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఆర్గన్స్ పల్సేటింగ్ కలర్ చెప్పాను కదండీ! కొట్టుకున్నట్టుగా ఉంటుంది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఆ రెడ్ కలరు కొట్టుకోవడం కొంచెం నిదానంగా ఉంటుంది. అలాగే ఈ కలర్ కనిపించడం పక్కన స్పైక్స్ లాగా ముల్లు లాగా కనిపిస్తే అది కూడా చాలా పెయిన్‌లో ఉన్నప్పుడు అలా కనిపిస్తుందంట. ఒక కలర్ కనిపించి దాని చుట్టుపక్కన ఇలా ముల్లు కనిపిస్తా ఉంది. సో, ఇప్పుడు మీకు పళ్ళు నొప్పి ఉంది అంటే, మీకు నొప్పి ఇక్కడ నొప్పి కదండీ! రెడ్ కలర్ కనిపించి ఇందులో నుంచి స్పైక్స్ కనిపిస్తాయంట. అక్కడ అప్పుడు మీకు పళ్ళు నొప్పి ఎక్కువగా ఉంది. చూడండి ఎవరు మాట్లాడలేకపోతే చిన్న పిల్లలకి నొప్పి ఉన్నప్పుడు మీరిది తెలుసుకున్నారనుకోండి, ఎందుకు ఏడుస్తున్నాడు అనేది మీరు ఇమ్మీడియేట్‌గా కనిపెట్టొచ్చు. దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గోయింగ్ టు డెంటిస్ట్ అని. డెంటిస్ట్ దగ్గరికెళ్ళాలి పళ్ళ నొప్పి ఉంది. సో, అలా ఎన్నో కలర్స్ గురించి చెప్తూ హ్మ్. ఆరెంజ్ కలర్ ఒక 2 లైన్సే చెప్పేస్తానండి. రెడ్ గురించి ఇంకా చాలా డీటెయిల్‌గా ఉంది. రెడ్‌లోనే పింక్ కలర్ కూడా ఉంది. సో, పింక్ కోరాల్ పింకు ఇప్పుడు నేనేసుకున్న పింకు అలాంటి పింక్ కూడా ఎందుకు టీనేజర్స్ గర్ల్స్‌కి పింక్‌తో పోల్చారు? ఎందుకంటే ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో అది చైల్డిష్‌నెస్, ఇన్‌సెక్యూరిటీ కలర్ అంట. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు గదా! ఈ టీనేజర్స్ ఉంటారు. వాళ్ళలో చైల్డిష్‌నెస్ ఉంటుంది. అందుకే వాళ్ళకి ఆ పింక్ కలర్ ఇష్టమవుతుంది. సో, అదే ఒక పింక్ కలరు ఆర్గన్ లోపల ఉండే ఒక శరీర అవయవం ఆ కలర్‌లో కనిపించిందంటే అందులో ఇప్పుడు శక్తి లేదు అన్నట్టుగా. సో, ఆరెంజ్ కలర్ గురించండి. ఆరెంజ్ ఈస్ జస్ట్ లైక్ రెడ్ బట్ అది సూర్యుడి కలర్ కాబట్టి కొందరు కొన్ని రిలీజియన్స్‌లో బ్లూని సూర్య కలర్ అంటారంట. ఎవరంటే చైనా, జపాన్ అక్కడ. అయితే ఆరెంజ్ ఈస్ ఆల్సో ఫర్ సన్ కలర్ అని చెప్తూ యెల్లో, ఆరెంజ్ ఉంటే సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాళ్ళు, చాలా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళకి ఈ కలర్స్ అట్రాక్ట్ అవుతాయి. బ్రౌనిష్ ఆరెంజ్ అండ్ దెన్ గ్రీనిష్ ఆరెంజ్ ఇలా చెప్పి బ్లాక్ అండ్ వైట్ కొన్ని ఆరెంజెస్‌లో బ్లాకిష్ ఆరెంజ్, వైటిష్ ఆరెంజ్ ప్రతి దానికి ఒక్కొక్క మీనింగ్ ఇచ్చారండి. చాలా పెద్ద పెద్ద చాప్టర్స్ ఉన్నాయి. చూసుకోండి మీ దగ్గర బుక్ ఉంటే. అలాగే యెల్లో గురించి మాట్లాడుతూ యెల్లో ఎవరైతే ఇష్టపడతారో అది స్పిరిచ్యువల్ కలర్. అందుకే సన్యాసులంతా యెల్లో కలర్ యేసుకుంటారు. సో, వెరీ హైయెస్ట్ స్పిరిచ్యువల్ ఉంటే వాళ్ళు ఇండిగో కలర్ అంటే బ్లూయిష్‌లో ఇండిగో వస్తుంది చూడండి అలా. సో, ఎవరి ఆరా అయితే బ్రైట్ యెల్లో కలర్‌లో ఉంటుంది అంటే వాళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళని నమ్మొచ్చు. అంత మంచి పర్సన్ అని. అదే ఆ యెల్లో డర్టీ యెల్లో ఉంటే, బ్యాడ్ కలర్ ఉంటే వాళ్ళు చాలా పిరికి వాళ్ళుంటారు. వాళ్ళలో ధైర్యం ఉండదు. అందుకే ఇంగ్లీష్‌లో కొన్ని సామెతలున్నాయండి. ఓహ్! హి ఈస్ యెల్లో అంటారంట. ఎవరైతే పిరికివాడు ఉంటాడు గదా! వాడిని అలా అంటారంట. సో, ఈ మాటలు ఇక్కడ మాత్రం కాదు. ఎన్నెన్నో యుగాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అందుకే అది భాషలో కూడా వచ్చేసాయి. ఓకే. సో, రెడ్డిష్ యెల్లో, పింకిష్ యెల్లో అదే రెడ్డిష్ యెల్లో ఉంటే మెంటల్ అండ్ మోరల్ అండ్ ఫిజికల్ టిమిడిటీ అంట. చాలా పిరికివాడుంటాడు. యెల్లోలో రెడ్ మిక్స్ అయితే. హ్మ్. అందుకే ఆహ్, హెయిర్ కలర్ కూడా ఎవరైతే రెడ్ కలరు, యెల్లో కలర్ పెట్టుకుంటారో వాళ్ళు కొంచెం చూడండి రౌడీస్ లాగానే ఉంటారంటాం గదా! సో, వాళ్ళు అలాగే ఉంటారు. వెరీ ఒఫెన్సివ్ అంట. చాలా తొందరగా వాళ్ళు అఫెండ్ అవుతారు. కోపపడతారు. అండ్ వెరీ ఆహ్, ఎవరినైనా చూస్తే ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో, ఇవి తెలుసుకున్నామంటే ఇది ఎంత సింపుల్ సైన్స్ చూడండి. ఎంత హెల్ప్ అవుతుంది మనకి. దెన్ దేర్ ఈస్ అనదర్ కలర్ గ్రీన్. గ్రీన్ ఈస్ కలర్ ఆఫ్ హీలింగ్ మనందరికీ తెలిసినట్టు కలర్ ఆఫ్ హీలింగ్. అందుకే హాస్పిటల్స్‌లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చూడండి గ్రీన్ కలరే వాడతారు. ఎందుకంటే గ్రీన్ అండ్ బ్లూ. గ్రీన్ మిక్స్డ్ విత్ బ్లూ ఈస్ టీచింగ్ కలర్ అంట. ఎక్కడైనా స్కూల్, కాలేజెస్ ఉంటే బ్లూ యూనిఫార్మ్ ఉండేవి కదండీ! గుర్తుందా? అందులో బ్లూలో స్ట్రైప్స్ ఉంటాయి. లేదా గ్రీన్‌లో స్ట్రైప్స్ ఉంటాయి. లైట్ గ్రీన్ ఉంటుంది. డార్క్ గ్రీన్ లైన్స్ ఉంటాయి. అలా కొంచెం డిజైన్ మార్చడానికి కలర్ మార్చారు గానీ బ్లూ అండ్ గ్రీన్ ఆర్ మిక్స్డ్ విత్ బ్లూ అండ్ గ్రీన్ ఆర్ ఫర్ టీచింగ్ అంట. అందుకే ఎవరైనా గురు
ఫొటోస్ మీరు చూస్తే వాళ్ళ ఆరాలో మీకు గ్రీన్ కలర్ చూపిస్తారు. ఎవరైతే దక్షిణామూర్తి, సాయిబాబా, లేదా రాఘవేంద్ర స్వామి, అది తెలిసిన వాళ్ళు కరెక్ట్ గా అదే కలర్ పెట్టి అక్కడ డ్రా చేస్తారండి. తెలియని వాళ్ళు ఏమి చేయలేరు. సో బిట్వీన్ బ్లూ అండ్ గ్రీన్, రెండు బ్లూ అండ్ గ్రీన్, రామా కలర్ ఏదో అంటారు చూడండి, అలాంటి ఒక కలర్ ఉంటుంది. అది టీచింగ్ కోసం ఉంటుంది. సో ఏ టీచర్ అయితే ఇలాంటివి వేసుకొని అండ్ దెన్ దాని చుట్టూ ఒక యెల్లో కలర్ ఉండే ఒక కలర్ ఉంటుంది వాళ్ళ ఆవరాలో, అలాంటి టీచరు ఎప్పుడు వాళ్ళ స్టూడెంట్స్ కోసం పోరాడుతూనే ఉంటారు. వాళ్ళ మంచి కోసమే పని చేస్తూ ఉంటారు. వాళ్ళ హార్ట్లీ వర్క్ చేస్తారు పిల్లల కోసం అని. సో బ్లూ మనందరికీ తెలుసండి, బ్లూ ఇస్ ఫర్ స్పిరిచువల్ వరల్డ్, ఆకాశం, అందుకే బ్లూ. సో బ్రైట్ బ్లూ ఇస్ హెల్దీ, అది మంచి ఆరోగ్యకరమైనది, బ్రైట్ గా ఉండే బ్లూ. అందుకే బ్లూ కలరు మిషనరీస్ వేసుకునేవారు. మిషనరీస్ అంటే క్రిస్టియన్ నన్స్ అంతా ఉంటారు చూడండి, వాళ్ళు బ్లూ డ్రెస్ వేసుకుంటారు. దెన్ కమ్స్ ఇండిగో ఆర్ వైలెట్ కలర్. వైలెట్ కలరు కొన్ని దేశాల్లో రాయల్ గా యూజ్ చేశారండి. ఇండిగో కలర్ యూజ్ చేస్తే రాజమహారాజులు మాత్రమే ఇండిగో కలర్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు గ్రే, బ్లాక్ అండ్ వైట్ చూద్దామండి. గ్రే కలర్ అంటే బ్లాక్ కాదు, వైట్ కాదు, మిక్స్ చేస్తే వస్తుంది. సో గ్రే ఈజ్ నాట్ గుడ్ కలర్. అది అంటే ఆ మనిషి, మీరు ఎక్కడైనా ఎవరి మనిషికి ఆరా చూస్తున్నారు, వాళ్ళలో గ్రే కనిపించిందంటే చాలా చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అసలు క్యారెక్టర్ వీక్ గా ఉన్నారు. అంటే వాళ్ళకి దృఢమైన డెసిషన్ తీసుకునే ఒక శక్తి లేదు, ఆలోచించే శక్తి లేదు, తొందరగా డిప్రెస్ అయిపోతారు అండ్ డేంజరస్ స్టేట్ లో ఉన్నారు. సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో అలాగే ఎవరికైనా చాలా చాలా తలనొప్పి ఉంటే కూడా వాళ్ళ ఆరా మీకు గ్రేయిష్ గా కనిపిస్తూ ఉంటుంది. తలనొప్పి వస్తే అలాగే ఉంటుంది కదండి, బాదుకుంటూ ఉంటాము, చచ్చిపోవాలనిపిస్తూ ఉంది, అంత నొప్పిగా ఉంది అంటాం. సో అలాంటి థాట్ వస్తున్నాయి, ఆ విపరీతంగా ఉన్నందుకు గ్రే కలర్ లో ఆరా కనిపిస్తుంది. సో థ్రాబింగ్ హెడేక్ అంటున్నారు. సో అలాగే సౌండ్ గురించి కూడా చెప్తూ సారే గామా పాదానిక, ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క గ్రహంలో నుంచి అక్కడ కలర్స్ కి, ఆ కలర్ తో పాటు అక్కడ క్వాలిటీస్ అలా మ్యాచ్ చేస్తూ ఇవి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ లాగా కనిపిస్తాయి. రేడియో ఫ్రీక్వెన్సీ మన కంటికి కనిపిస్తా ఉందండి. ఈ రోజు మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం, రేడియో వదిలేసేయండి. మొబైల్ నెట్వర్క్ ఉంది అంటే, చుట్టుపక్కల నెట్వర్క్ ఉంది అంటే కనిపిస్తా ఉందా మీకు? అక్కడ కరెంట్ పాస్ అవుతోంది అని కనిపిస్తా ఉందా? అయితే డిస్టర్బెన్స్ లేకుండా మన మొబైల్ నడుస్తా ఉంది కదా, ఇంటర్నెట్ వర్క్ అవుతా ఉంది కదా, వైఫై వర్క్ అవుతా ఉంది కదా. అంటే ఎంత నెట్వర్క్ బాగుండాలి ఇక్కడ అంటే, ఫ్రీక్వెన్సీ ఎంతగా రేడియో యాక్టివ్ ఫ్రీక్వెన్సీ, దీన్ని మనం రేడియేషన్ అంటామండి. సో ఒక్కొక్క రేడియేషన్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అది ఫ్రీక్వెన్సీ ఉంది అక్కడ, అందుకే మన మీద ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీని మార్చడానికి మనం కొన్ని సౌండ్స్ యూజ్ చేయొచ్చు. ఐన్స్టైనే చెప్పారు, కొన్ని ఏళ్ల తర్వాత ట్రీట్మెంట్ అనేది అంత మందులన్నీ మానేసి జనాలు సౌండ్ తో థెరపీలు చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బికాస్ సౌండ్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. అందుకే మనం ఏదైనా బీజ మంత్రాలని జపం చేస్తే ఒక ఎఫెక్ట్ వచ్చేదండి. అది ఏది పిచ్చితనం కాదు. జపం చేసుకోవడము, మంత్రాలు చెప్పుకోవడము, అవన్నీ ఒక ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఫ్రీక్వెన్సీ విషయానికొస్తే నాకు రీసెంట్ గా ఒక విషయం చదివానండి, అది మీతో షేర్ చేస్తాను. ఒకతను ఇంజినియర్, గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్, ఆయన చెప్తున్నారు. ఆయన కూడా కొన్ని రీసెర్చ్ చేస్తున్నారనమాట. సో ఆయన టాక్స్ విన్నాను నేను, అక్కడ ఆయన చెప్పిన మాట అన్నమాట. ఆయన అంటున్నారు, విష్ణు సహస్రనామం ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా దాన్ని సమాధానం చేసే ఒక శక్తి అందులో ఉంది. అయితే అంటే విష్ణు సహస్రనామం చెప్తే ఎలాంటి ఇబ్బందులు రావు, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా అండ్ ఈవెన్ ఆధ్యాత్మికంగా. దీనికి ప్రూఫ్ ఆయన చెప్పారండి. 1000 years బ్యాక్, అంటే వేలాది సంవత్సరాల క్రితం, ఎప్పుడైతే డెలివరీస్ జరగడానికి ఒక రూమ్ లాగా కట్టి ఉండేవాళ్ళంట. సో ఒక హాస్పిటల్ అనుకోండి, మనకు అది హాస్పిటల్ అయితే అక్కడ డెలివరీ కోసం ఒక రూమ్ ఉండేది. ఆ ఒక పెద్ద హాల్లో ఒక పెద్ద స్టేజ్ అంట. ఎలాంటి స్టేజ్ అంటే గాయనం చేయడానికి కూర్చుంటారు కదా, అలాంటి ఒక స్టేజ్.
దానిపైన ఎప్పుడు పురోహితులు కూర్చొని శాస్త్రోక్తంగా వేదాలు పఠించని వేదాల జ్ఞానం ఉన్న వాళ్ళు విష్ణు సహస్రనామం 24/7 ఒక బ్యాచ్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్, ఇంకో బ్యాచ్ అయిన తర్వాత మరో బ్యాచ్, అలా నాన్ స్టాప్ గా విష్ణు సహస్రనామం చెప్పేవాళ్ళంట. ఎందుకంటే అక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ ఈజీగా డెలివరీ అవ్వాలి, ఎవరికి ఏ ఇబ్బంది జరగకూడదు అని. అలాంటి ఒక వ్యవస్థ ఉండేది. ఆ కాలంలో ఈవెన్ వైద్యులు మెడిసిన్స్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా నొప్పులు, రోగాలు ఉంటే మెడిసిన్స్ తో పాటు రోజుకొక 2 సార్లు, రోజుకొక 5 సార్లు మీ రోగాన్ని బట్టి మీరు విష్ణు సహస్రనామం చెప్పుకోవాలి అని అది కూడా రాసేవారంట. ఎలా అయితే ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు కదా అలా చెప్పేవారంట. మీరు ఈ మందులు తీసుకుంటూ రోజుకో 2 సార్లు చెప్పండి. మీ ఈ మందులు తీసుకుంటూ రోజుకో 10 సార్లు, 11 సార్లు చెప్పండి. దీర్ఘమైన రోగం ఉంటే అన్ని సార్లు చెప్పడం. సో అలా ఒక సౌండ్ మన మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వైబ్రేషన్ ఉంది. ఆ వైబ్రేషన్ మన ఆరాలో ఉండే వైబ్రేషన్ కి అలా కొట్టి 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 దాన్ని సరి చేస్తుంది అనమాట. ఆ కలర్ ని మార్చేస్తుంది. ఈ వైబ్రేషన్స్ గురించి ఇంకా డీటెయిల్ గా కావాలంటే మీరు ఈసీజీ రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, అక్కడ ఏం తెలుసుకుంటున్నామండి, మన వైబ్రేషన్సే చూస్తున్నాం. మన బాడీలో ఎలా అక్కడ వైబ్రేట్ అవుతా ఉందో అది మిషన్ అక్కడ చెప్తా ఉంది. ఈ రోజు మషిన్ కనిపెట్టాం కాబట్టి మషిన్ కూడా చెప్తా ఉంది. ఈ సైన్స్ ని తెలుసుకున్నామంటే మనం మందులు వాడకుండా ఈ వైబ్రేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ఇందులో నేర్చుకుంటాం కదండి. సో అలా మనం సరిపోవచ్చు కదా. మనం ముందు వచ్చే తరంలో అసలు అవసరం లేదు, మెడిసిన్స్ అవసరం లేదు. అలాంటి ఒక జనరేషన్స్ ని రెడీ చేయాలి. దానికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఇది. ఇక్కడ నుంచి మీరు ఇంకా డీటెయిల్ నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. సో ఓకే మాస్టర్స్, యూ ఫర్ ఎవర్ లో ఎథరిక్ బాడీ, ఆరా, సౌండ్ అండ్ కలర్ ని కొంచెం సింపుల్ గానే చెప్పగలిగాను. చాలా డీటెయిల్ గా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా డీటెయిల్ గా చెప్తే ఇష్టం లేని వాళ్ళకి బోరింగ్ గా ఉంటుందండి. ఇది నిజంగానే ఒక మెడికల్ బుక్ లాగా ఉంది. ఈ బుక్ చదువుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఒక డాక్టర్ లాగా మారిపోతారు. అంత బ్యూటిఫుల్ గా ఎవ్రీథింగ్ ఇస్ డిస్క్రైబ్డ్ అన్నమాట. సో ఎస్ మాస్టర్, ప్రాక్టీస్ చేద్దాము. ఆరా రీడింగ్ చేసేది అలవాటు చేసుకొని ఎలా అయితే మన ఈ ఆరాని నెక్స్ట్ లో ఆరా రీడింగ్ లో ఇంకా డీటెయిల్ గా ఉన్నాయి, అప్పుడు చూద్దామండి. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్.